దగ్గర దగ్గరగా నెల రోజులుగా మీరు అడుగుతూనే ఉన్నారు. మరి ఇప్పటికే రెస్పాన్స్ లేదు. మరి ఎట్లా చూడాలి? మరి ఈ ర్యాలీ వల్లైనా రెస్పాన్స్ వస్తుంది. బ్రదర్ ఏం లేదు బ్రదర్. గ్రూప్ 2 తీసుకుపోయి డిసెంబర్లో పెట్టాలి. హామీలు ఇచ్చినారు కదా మేనిఫెస్టోలో 2000 పోస్టులకు చేయాలి గ్రూప్ 2. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బ్రదర్ గ్రూప్ 1 ఉంది. మా గ్రూప్ 1 ఎప్పుడు ఉంది? అక్టోబర్లో ఉంది. మధ్యలో గ్రూప్ 2 రాయమంటే సేమ్ సిలబస్ సేమే బ్రదర్. దానికి ఉంటుంది కదా, దానికి ఒక ప్రొఫార్మం ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్, అది డిస్క్రిప్టివ్. ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతాం? అదంత ఈజీ కాదు బ్రదర్. అంటే బట్టి విక్రమార్క గారు నిన్న క్లారిటీ ఇవ్వడం ఏంటంటే ఖచ్చితంగా గ్రూప్ 2 అయితే మారే ఛాన్స్ లేదన్నట్టుగా ఆయన చెప్పడం జరుగుతుంది. డిఎస్సి కానీ గ్రూప్ 2 కానీ ఒకటే టైంలో అది ఏదైతే 6-7 తారీఖుల్లో, అది 5-7 తారీఖుల్లో పెట్టిరో అదైతే మారదు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది కదా. మరి దాన్ని ఎట్లా చూడాలి? మార్చాలి బ్రదర్, లేకుంటే వ్యతిరేకత బాగా వస్తుంది కదా. మార్చాల్సిందే, ఎందుకంటే స్టూడెంట్స్ కోసమే కదా బ్రదర్. ఏదైనా చేయాల్సిందే కదా. మరి ఒకవేళ ఇప్పుడు కూడా మార్చకపోతే, స్పందన లేకపోతే ఏంటి మరి? ఏమో బ్రదర్, ఇంకా చూడాలి. చెప్పాలన్న మరి అంటే ఇప్పటికైనా మారుస్తారన్న నమ్మకం ఉందా ఏంటి పరిస్థితి? నమ్మకం అయితే ఉందనుకుంటున్నాం. చూద్దాం, మరి వేచి చూద్దాం ఏమవుతుందో. లేకపోతే మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే తప్ప. సీఎం గారు కూడా అంటున్నారు కదా, మా మంత్రులు చూసుకుంటారు, మా మంత్రుల్ని కన్సల్ట్ చేయండి అన్నారు కదా. మరి మంత్రులు ఎవరన్నా కన్సల్ట్ చేసిర్రా ఏంటి పరిస్థితి? చేసినాం. మంత్రులు కూడా సానుకూలంగా స్పందించిండ్రు, చేస్తామని చెప్తున్నారు. మరి చూద్దాం. ఇప్పటి నుంచో ఈరోజు కాదు, కొత్తగా ఏం చేయట్లేదు. మంత్రులకు కూడా ఆల్రెడీ తెలుసు, అన్ని విషయాలు తెలుసు. ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాం. వాళ్ళు కూడా పెడచెవిన పెట్టకుండా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారేమో తనకు తోచినట్టు దాన్ని మాట్లాడుతున్నారు. సారేమో పోస్ట్పోన్ చేస్తామంటారు, సార్ చేయనంటారు. అంటే ఏంది, ఎందుకు చేయటరు? ఇంతమంది నిరుద్యోగులు అడుగుతున్నప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నాయంటుంటారు. వీళ్ళందరూ కనిపించట్లేదా? టీఎస్పీ సైడ్ బట్టి చూపెట్టాలా? ఏం తెలిసి తెలియకుండా ఎవరు లేరు, పుట్టిన ధర్నా చేస్తుర్రు అంటే ఇప్పుడు టీఎస్పీఎస్ ఐడి కూడా చూపించి గ్రూప్ ఆర్టికల్ కూడా. ఆయన కూడా ఏమంటుండంటే డేట్లు మార్చే ఛాన్స్ లేదు. నిన్న బట్టి గారు కూడా మాట్లాడడం ఏంటంటే డేట్లు మార్చే పరిస్థితి లేదు, మళ్ళీ కావాలంటే డిఎస్సి వేస్తాం, లేదంటే ఇంకా కొన్ని పోస్టులు ఇస్తాం. ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ చేస్తే ఒక సంవత్సరం పడుతుంది. అప్పటి వరకు మాకు బడ్డీ అంత చేసుకోలేమన్నా. ఇప్పటికీ పోస్టులు పెంచి ఇప్పుడు ఇస్తే ఒక 2-3 మంత్స్లో అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే అప్పటి వరకు వెయిట్ చేసి మళ్ళీ అంత టైం అందరికి ఉండాలి కదన్న. అందరి సిచ్యువేషన్స్ ఎక్కడ పడితే అక్కడ మిమ్మల్ని ప్రొటెస్ట్ చేసే పరిస్థితి చూస్తున్నాం. మరి ఎక్కడ కూడా మీ ఏదైతే విషయాలు ఉన్నాయో చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. మరి ఎట్లా చూడాలి స్టూడెంట్స్? అదే అర్థమైతే లేదు. రేవంత్ రెడ్డి ప్రజాపాలన అన్నారు, కానీ ఇంత దారుణంగా ఉంటుందని అనుకోలేము. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఉన్నారు. అశోక్ నగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, ఎక్కడ పడితే అక్కడ వ్యాన్లు రెడీ ఉన్నాయి. ఏం చేయాలో అర్థమైతే లేదు. చెప్పన్నా, మరి పోలీసులు ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు ఎక్కడికక్కడ. మరి ఎట్లా చూడాలి అని? మరి ఇంత ఘోరంగా ఉంటుందని ఇప్పుడు కళలో కూడా అనుకోలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది కాబట్టి అప్పుడే వీళ్ళను అణగదొక్కాలని వాళ్ళని తీసేసినాము. కానీ ఏరి కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ కూడా మనం ఇట్లా చేస్తుందని ఇప్పుడు అనుకోలేదు. మరి అంటే ఇప్పుడు కనీసం క్లారిటీ వస్తుంది అంటారు మరి ఇప్పటికైనా? మరి లేదంటే అంటే ఇప్పటిదాకా మీరు చేయాల్సింది మీరు చేస్తున్నారు, వాళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితే వాళ్ళు చూస్తున్నారు, కానీ మీ గురించి ఎక్కడా కూడా స్పందన లేని పరిస్థితి. మరి వాళ్ళు ఏదైతే మాట్లాడారో అదే మాట్లాడుతున్నారు ఇప్పటికి కూడా. డే 1 నుంచి కూడా మేము మార్చమన్న స్టాండ్ మీదే ఉన్నారు వాళ్ళు. మీరు మార్చాలన్న స్టాండ్ మీద ఉన్నారు, కానీ దీనికి ఒక కంక్లూజన్ రావట్లేదు. మరి ఎట్లా? ఖచ్చితంగా దీనిపైన ఒక కంక్లూజన్ రావాల్సిందే. ఎందుకంటే ఈ కంక్లూజన్ వచ్చిందాక మేము పోరాటాలు చేస్తూనే ఉంటాం, ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. మాకు కావాల్సింది గ్రూప్ 2 పోస్టులు పెరగాలి.